శ్రీ గురుభ్యో నమః. కాఫీతో మీతో అలా మాట్లాడదామనిపించి నడక, వాకింగ్. ఈ వాకింగ్ అన్నటువంటిది ముఖ్యంగా మన శరీర ఆరోగ్యాన్ని, శరీర పటుత్వానికి ఎంతో ముఖ్యమైనది. ఉదయం నిద్ర లేవగానే చాలామంది ఈ వాకింగ్ లేదు నడక ప్రక్రియలో నిమగ్నమై ఉంటారు. ఆ విధంగా వాకింగ్ చేసుకుని ఇంటికి రావడము, ఆ రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం అనేది జరుగుతుంది. శరీర వ్యాయామంలో ముఖ్యము వాకింగ్. అటువంటి వాకింగు గ్రహాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం మరియు పీడించేటువంటి గ్రహం, అదే సమయంలో కరుణించేటువంటి గ్రహం శ్రీ శనేశ్వర స్వామి. నిజం, శనేశ్వర స్వామికి కూడా వాకింగ్ అంటే ఇష్టమా అంటే నిజమండి. ఎవరైతే నిత్యము వాకింగ్ చేస్తారో వారికి శనేశ్వర స్వామి అత్యంత సుఖాలను ప్రసాదిస్తాడు. కారణం ఏంటే, మనము మామూలుగా చూస్తూ ఉంటాం, డిసెంబర్ నెలలో హరిహర పుత్రుడైనటువంటి శబరిమల నివాసి అయ్యప్ప స్వామి వద్దకు నల్లని వస్త్రాలు ధరించి మాలాధారణ చేసి ఆ యొక్క పవిత్రమైనటువంటి ఇరుముడి నెత్తిన పెట్టుకొని చాలామంది స్వామివారి వద్దకు వారు ఉన్న స్థలం నుంచి ఆ యొక్క శబరిమల వరకు నడుచుకుంటూ పోతూ ఉంటారు. స్వామి శరణం అయ్యప్ప అనేటువంటి నామస్మరణతో. ఇటువంటి నామస్మరణతో అయ్యప్ప శిఖరాల దాకా వెళ్ళేవారు ఆ స్వామి దర్శనాన్ని చేసుకోవడము, అదేవిధంగా 18 మెట్లు ఎక్కడము, ఇరుముడి సమర్పించడము, ఇవన్నీయును అయ్యప్ప స్వామికే కాదండి, సాక్షాత్ ఆ యొక్క శనేశ్వర స్వామికి కూడా ప్రీతికరం, ఇష్టం. ఎవరైతే కష్టపడతారో వారి దగ్గర శనేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది. నిత్యము కూలి పనికి పోయేవారు, నిత్యము కష్టపడేవారు, వీరందరికీ అంతో ఇంతో కొంతో ఆ యొక్క శని అనుగ్రహం ఉంటుంది. ఎక్కడైతే మనం పని చేయకుండా సోమారితనాన్ని చూపిస్తూ కూర్చొని ఉంటామో ఆ విషయం శనేశ్వర స్వామికి అస్సలు నచ్చదు. అవునండి, శనేశ్వర స్వామికి నచ్చితే ఏమి, నచ్చకపోతే ఏమి అని మీరు అడగచ్చు. మన జాతక చక్రంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, ఆ యొక్క శనేశ్వర స్వామి అండదండలు లేకుంటే ఇసుమంతైనా ఏమీ చేయలేమండి. కొందరు చెప్తుంటారు, మేము చేసే పనిలో దేవుణ్ణి చూస్తాము, మేము చేసే పనే మాకు దేవుడు. నిజం, ఒప్పుకుందాం. ఏది ఏమైనప్పటికీ ఆ శని భగవానుని అనుగ్రహం అన్నది చాలా అవసరం. ఆ విధంగా మనం ఇవాళ ఉదయం కాఫీ తాగుతూ అనే ఈ యొక్క విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఈ శనేశ్వర స్వామి అనుగ్రహం కోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఈ శనేశ్వర స్వామి అనుగ్రహం కోసం ముఖ్యంగా శనివారం రోజు మనం మామూలుగా చెప్పేటువంటి వీడియోల్లో, అవును, ఇంతకుముందు ఇక్కడ మనకు పక్కలో ఒక రైల్వే ట్రాక్ ఉంది, ఒక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ శబ్దాన్ని నేను అవాయిడ్ చేయలేను. అంటే నేను దాన్ని ఎడిట్ చేయడమో ఇంకోటి చేయడమో చేయలేను. ఒకసారి ట్రైన్ శబ్దాన్ని కూడా వినండి. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. ఈ వీడియోని డిలీట్ చేయలేను, అట్లని చెప్పి ఈ వీడియోను మళ్ళీ ఈ విధంగా తీసుకురాలేను. ఆ ట్రైన్ వస్తుంది, ఇప్పుడు ట్రైన్ శబ్దాన్ని విని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. చెప్పాను కదా, నేను మీకు ముందు నుండి ఎడిటింగు, దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రక్రియలు ఇవన్నీ నాకు రావండి. జస్ట్ ఇలా మొబైల్ ముందు కూర్చోవడము, మదిలో మనసులో వచ్చినటువంటిది మీ ముందు చెప్పడము, ముందుకు వెళ్ళిపోవడం, ఇంతే నాకు తెలుసు.
ట్రైన్ వస్తుంది అనిపిస్తుంది, చూస్తాం. వస్తే మాటలు 2 నిమిషాలు ఆ యొక్క ట్రైన్ కోసం కట్ చేస్తాను. సారీ ఫర్ దట్. సో తర్వాత ఆ యొక్క శనిగ్రహం అనుగ్రహం చూసారు కదా, శని గ్రహానుగ్రహం, శని గ్రహ అనుగ్రహం కోసం చేయాల్సింది ముఖ్యంగా మామూలుగా కొన్ని వీడియోలో చెప్తూ ఉంటాను. శనిగ్రహ అనుగ్రహం కోసం అంటే శని బాధలు ఉన్నవారు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇట్లాంటి శని బాధలు ఉన్నవారు ప్రతి శనివారం క్రమం తప్పకోకుండా నువ్వుల నూనె, అది కూడా మంచి నువ్వుల నూనె. మంచి నువ్వుల నూనె అంటే ఏదండి అని మీరు అడిగితే ఇదయం నువ్వుల నూనెని తీసుకొని, ఇదయం నువ్వుల నూనె అనేది శ్రేష్టమైనది అని మా ఉద్దేశము. ఆ ఇదయం నువ్వుల నూనెను చేతిలో కొద్దిగా వేసుకొని తలపైన 3 సార్లు, అదేవిధంగా శరీరానికంతా కూడా ఇదయం నువ్వుల నూనె పట్టించుకొని శీకకాయ పొడితో తలస్నానం చేయాలి. ఇది శనికి ప్రీతికరం. ఎప్పుడైతే ఆ నువ్వుల నూనెతో తలస్నానం చేస్తామో మనకు నీళ్లు, ఆ శీకాయ పొడి ఈ విధంగా శిరస్సు నుండి శరీరం అంతా పడుతూ కిందికి దిగుతుందో అప్పుడు ఆ యొక్క శని బాధలు లేదు, ఆ యొక్క శని కాటము అనేది కూడా మనకు శిరస్సు నుండి పాదముల వరకు దిగుతుంది అని దీని అర్థం. దాని తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి నవగ్రహముల వద్ద ఒక నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి స్వామికి ఇష్టమైనటువంటి నీలం పువ్వు, బ్లూ కలర్ పువ్వు ఒకటి అక్కడ పెట్టి నమస్కారం చేసుకొని రావడం. ఇక ఆలయ దర్శనం, స్వామి కోసం ఆలయ దర్శనం చేస్తామంటే 2 ఉన్నాయండి. మీరున్న ప్రాంతం నుండి ఎంత దూరం అవుతుందో తెలియదు కానీ 2 దేవాలయాలను చెప్తాను. మొట్టమొదటిదైతే తమిళనాడులో పాండుచ్చేరికి దగ్గర గల తిరునల్లార్, దీనినే ధర్భేశ్వరాలయము అని అంటారు. ఈ ధర్భేశ్వరాలయము పాండిచ్చేరికి దగ్గరలో తిరునల్లార్ వద్ద కలదు. ట్రైన్ రాలేదు, ఎక్కడో అవుటర్లో ఆగిపోయింది, అందుకే మనం కంటిన్యూ అయిపోదాం. తిరునల్లారు ధర్భేశ్వరాలయము, దాన్నే మనకు కరైక్కుడి, ఇది పాండిచ్చేరికి దగ్గరగా ఉంది. ఆ కరైక్కుడిలో గల ఈ తిరునల్లారు దేవస్థానంలో శివాలయము, ముఖ్యంగా మనకు అదే ధర్భేశ్వరాలయము. ఆ ధర్భేశ్వరాలయంలో ఉండేటువంటి శనేశ్వర స్వామి అత్యంత శక్తివంతమైన స్వామి. ఈ శనేశ్వర స్వామి ఆలయంలోనే ఆనాటి రాజు అయినటువంటి నళచక్రవర్తికి శాప విమోచనం జరిగింది, శని నుండి విముక్తి జరిగింది అని చెప్తూ ఉంటారు. అక్కడ నళ తీర్థం అనేటువంటి ఒక కోనేరు కూడా ఉంది. ఆ నళతీర్థంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని రావడం అత్యంత శుభప్రదం. ఇది మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవారికి, అదే ప్రకారంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నవారికి, మొత్తం మీద ఎక్కడైనా ఉన్న తెలుగు వారికి ఇది దూర ప్రాంతమే అవుతుంది. లేదు మేము పోగలమంటే తప్పకుండా పోగలరు, పోయి స్వామివారి దర్శనం చేసుకొని రాగలరు. దాని తర్వాత దగ్గరలో చెప్పండి అని అన్నప్పుడు బెంగళూరుకి దగ్గరలో మనకు నెలమంగళ అని ఉంది. నెలమంగళ నుండి దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో కనసవాడి లేదు చిక్కమదురే అని అంటారు. ఇక్కడ కూడా శనేశ్వర స్వామి అత్యంత వైభవంగా ఉన్నారు. ఒక శనివారం రోజు విపరీతమైనటువంటి జన సందోహం ఉంటుంది. శనివారం కాకుండా వేరే ఏ దినాల్లో మీరు అక్కడికి పోయినా కూడా స్వామివారి దర్శనంతో పాటు అక్కడనే మీకు స్వామివారి ప్రసాద వితరణ అవుతుంది. ప్రసాదం అంత అద్భుతంగా ఉంటుంది. సాక్షాత్తు మీకు ఆ స్వామివారి దర్శనం ఎంత సంతోషాన్ని ఇస్తుందో, వారు పెట్టేటువంటి భోజనం కూడా అంతే రుచికరంగా ఉంటుంది. ఆ యొక్క కనసవాడి శనీశ్వర స్వామి దర్శనం చెప్పాను కదా, బెంగళూరుకి దగ్గరలో నెలమంగళ నుంచి దాదాపు 30-40 కిలోమీటర్ల దూరంలో. మీరు ఎవరు అడిగినా కూడా పేరు అడగాల్సిండేది ఒకటే, కనసవాడి లేదు చిక్కమదురే. చిక్కమదురే అని చెప్తే ఎవరైనా చెప్తారు.
ఇది ఈ వీడియో మొదలుపెట్టింది నేను ఎక్కడ నడక వాకింగ్ నుండి మొదలుపెట్టి స్వామి అనుగ్రహం ఎక్కడ ఉంటుందో చెబుతూ ఆ యొక్క హరిహరసుతుడు అయ్యప్ప స్వామిని వారిని స్మరిస్తూ అదే ప్రకారంగా మధ్యలో ట్రైన్ వచ్చిండండి అంటే ఆ ట్రైన్ రాలేదు, ఎక్కడో అవుటర్లో నిలబడిపోయింది, ఆ ట్రైన్ యొక్క అడ్డంకి కూడా లేకపోయింది. సో సలక్షణంగా వీడియో చేయగలిగాను. నచ్చిన వారు చిన్న చిన్న తప్పులు దొరలు ఉండొచ్చు, దాన్ని క్షమించి మేము చేసేటువంటి ఈ చిన్న ప్రయోగాలను చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కాఫీతో మీతో ఇలా మాట్లాడాలనిపించింది. ఇట్లో మీ మోక్షగుండం కృష్ణశాస్త్రి. మీలో నేనుండాలి, మనందరి మదిలో గోవిందుని నామ స్మరణం ఉండాలి. శుభం భూయాత్.